ఈవెన్ అది అమరావతి అన్నటువంటి క్యాపిటల్గా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది అని అనుకుంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది ప్రజెంట్? సాయి గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారనుకుందాం. రాజకీయ పార్టీ పెట్టుకొని రాజకీయ పార్టీ తోటి చాలా కార్యక్రమాలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, రాస్తారోకోలు చేయొచ్చు, ఇది చేయొచ్చు. బట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? మీ పార్టీ రిజిస్టర్ అవ్వాలా, దానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలా, అది ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి అధికారికంగా ఉత్తర్వులు పొందాలా. అప్పటి వరకు మీ రాజకీయ పార్టీకి గుర్తింపు అయితే రాదు కదా. ఈవెన్ రిజిస్టర్డ్ పార్టీ అయినా, రికగ్నైజ్డ్ పార్టీ అయినా ఏదో ఒకటి ఎలక్షన్ కమిషన్ దగ్గర దిస్ ఈజ్ అ ప్రాసెస్. అమరావతి క్యాపిటల్గా ఎవరు నిర్ణయించాలి? చంద్రబాబు నాయుడు నిర్ణయించాలా? అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ని 10 సంవత్సరాలు పెట్టి ఒక పార్లమెంటు చట్టం చేసింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా అమరావతి రాజధానిని మీరు పెట్టాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి పెట్టాలనుకున్నారు. అమరావతిని పెట్టాలనుకున్నప్పుడు మీరు చట్ట ప్రకారం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా అంటున్నారు. అసెంబ్లీలో తీర్మానమే ప్రొసీజర్ అని చెప్తున్నారు. అసెంబ్లీలో తీర్మానం కాంట్రారీ టు ది పార్లమెంట్ చట్టానికి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అది పార్లమెంట్ మళ్ళీ ఆమోదించాలి కదా అంటున్నా నేను. ఆమోదించలేదా? ఎక్కడ ఆమోదించారు? అసలు వీళ్ళు ఎక్కడ ఫార్వర్డ్ చేశారు? కేంద్ర ప్రభుత్వంలో డిస్కషన్ ఎక్కడ జరిగింది? నిజమా? మీరు ఆన్ రికార్డ్, ఐఎమ్ ఆన్ రికార్డ్. పార్లమెంట్లో దీని గురించి చర్చ జరగలేదు. అమరావతి రాజధానిగా పార్లమెంటు ఏ విధమైనటువంటి చట్ట సవరణ జరగలేదు. అసలు అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నిజమా? అబ్సల్యూట్లీ అమరావతి రాజధానిగా నోటిఫై చేయలేదు అని అమరావతి కేసుల్లో కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా హైకోర్టులో అఫిడవిట్ కాపీ నా దగ్గర ఉంది. కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, షీ ఫైల్డ్ అన్ అఫిడవిట్ బిఫోర్ హానరబుల్ హైకోర్ట్. అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం